సుధీర్ ఎవ్వరి మాట వినట్లేదు, మా మాట అస్సలు వినట్లేదు. అసలు సుధీర్ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాడు మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. సూసైడ్ చేసుకోవడానికి వచ్చి కూడా ఈ పాటలకు డాన్స్ చేయాల్సి వస్తుంది. ఎలా చచ్చిపోవాలి? కత్తితో పొడి చేసుకుంటే అమ్మో, నేను పొడుచుకోవాలంటే చాలా కష్టం. ఏమైనా హెల్ప్ తీసుకుందాం. రష్మి కత్తితో పొడిచే. ఓ అమ్మ, నీకు పొడిచినా పొడి చేస్తాను. కనీసం వద్దరు కూడా అనరు. వచ్చి చాలా హెల్పింగ్ నేచర్, బాగా హెల్ప్ చేస్తుంది. పాయిజన్ తాగి చచ్చిపోతే గొంతు పట్టేసిందంటే మళ్ళీ మన వల్ల కాదు. జ్యూస్ తెమ్మంటావా? ఈ టవర్ ఎక్కి దూకేస్తే బెటర్ ఏమో. ఎస్, లాస్ట్ టైం ఒకసారి చూడసారిగా నా ఫ్యాన్స్ కి లైవ్ వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, నేను సుధీర్ చచ్చిపోవాలనుకుంటున్నాను. ఇగోండి టవర్ ఎక్కి దూకేస్తాను. ఇక మీద నేను మీకు ఉండను. థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. కమెంట్స్ ఏం పెట్టారు అయితే మామూలుగా ఉండదు నా ఫ్యాన్స్. సూపర్ గా ఉంటుంది అన్న. దూకేటప్పుడు నీ స్పందన ఏంటో చెప్పవా? స్పందన అన్న, లాస్ట్ టైం జోక్ చెప్పవా అన్న? కొనుగుపురితో ఉన్నప్పుడు వాళ్ళ నా బర్త్డే విష్ చేయి. అది నీ ఫ్యాన్స్. స్కిట్ లో రాసేవండి, మా ఫ్యాన్స్ అలా ఉండరు, జెన్యూన్ ఫ్యాన్స్. అబ్బో, చచ్చిపోవాలి ఎలాగన్నా. లాస్ట్ టైం ఒకసారి రాంప్రసాద్ గడికి ఫోన్ చేస్తే, హలో రే చెప్పరా, ఒకసారి సెల్ టవర్ దగ్గర ఎక్కడా? ఎక్కడేంట్రా? పైకి చూడు ఒకసారి. ఎక్కడరా? అటు కాదు నీ ఎంకమ్మ, వెనక్కి తిరిగి చూడు. సిగ్నల్ లేకపోతే పైకి ఎక్కుతాడరా? దరిద్రుడా, నేను ఎక్కడ దూకి చచ్చిపోతున్నా, సూసైడ్ చేసుకుంటా. అంత లేదు, నువ్వు అంత పైకి ఎక్కువ ఉంటే చుట్టుపక్కల లేడీస్ హాస్టల్ ఉంటుంది, అందుకని ఎక్కువ ఉంటావు. కరెక్ట్ కరెక్ట్. నిజంగా నేను సూసైడ్ చేసుకుంటారా? సూసైడ్ చేసుకున్నా? సార్ అవగానే ఫోన్ చేస్తా, సార్ అవగానే ఫోన్ చేస్తా. అదే రా, అవగానే ఫోన్ చేస్తా. అవగానే ఫోన్ చేయడం ఏంట్రా? ఇక్కడ దూకి చచ్చిపోతా. నిజం చెప్తున్నా? పక్కా పక్కా చచ్చిపోతా. నీకేం బుద్ధి ఉందరా? ఇలాంటి చేసినప్పుడు మీడియా అందరూ ఉండాలరా, గ్రాండియర్ ఉండాలరా. గ్రాండియరా? సుధీర్ సెలబ్రిటీ, గ్రాండియర్ కావాలి, గ్రాండియర్ కావాలి. ఏదో సత్రకే మొహీనుని యాదవ్ అని. సార్ మీడియాకి ఫోన్ చేస్తాను సార్. మీడియా సార్ మా సుధీర్ సూసైడ్ చేసుకున్నాడు సార్. మిగతా ఛానల్ చెప్పి వచ్చేస్తారు. ఇంకా బతికే ఉన్నాడా? ఒక్క నిమిషం, మనకి అరడానికి వీటికి జనాలు కావాలి. మనం హలో మేషారు, మా సుధీర్ చచ్చిపోతాం సార్. రండి సార్. ఏమైందా? అదే మన సుధీర్ ఉన్నాడు కదా, సూసైడ్ చేసుకుంటున్నాడు. అరే దూకడానికి ఎంత టైం పడుతుంది? చచ్చిపోతా, కనీసం ఆపాలి. అవతల మాకు చాలా పనులు ఉన్నాయి, త్వరగా దూకేమని చెప్పు. అమ్మో, మీడియా వచ్చారు. ఇది లైవ్ అండి? లైవ్ అండి. ఒక్క నిమిషం అండి. అరే మన సుధీర్ గారు సూసైడ్ చేసుకుంటున్నాడు, టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఫుల్ గేట్ చేస్తాం. మొత్తం సానుభూతి అంతా నాకు రావాలి, అడుగు కాదు, అర్థమైందా? చేసినా చేస్తాడు. లైవ్ జరుగుతుంది కదా? లైవే. ఇటు పక్క రండి సార్. ఇద్దరు ఒక తల్లి పిల్లల్లో పెరగపోయినా ఒకే కంచం, ఒకే మంచం. మంచం కూడా పడుకోవడం అంతే సార్. సడన్ గా ఈ లేకపోయేసరికి నాకు ఒప్పుకోవడం సార్. లైవే కదా సార్? లైవే అండి. ఏంటి సార్ అంత నేను తొక్కిసారేంటి కాలుతో? ఇక్కడ ఎవరు సూసైడ్ చేస్తున్నారు? ఎవరండి? సుడిగాలి సుధీర్ సార్. అది రా ఫ్యాన్ అంటే చూడు. అది సూసైడ్ చేస్తున్నా. అమ్మ ఈడెక్కుతున్నాడేంటి? నేను నీకు ఫ్యాన్ అన్న. హ్యాపీ బర్త్డే అన్న. ఏంటి సార్? కేక్ ఇక్కడ పెట్టుకున్నా అమ్మా. ఇది కేక్ కాదు సార్, మరి సిగ్నల్ టవర్. అన్న నువ్వు ఎలా సూసైడ్ చేసుకుంటావు అన్న? నేను ఉండగా అన్న, నువ్వు సూసైడ్ చేసుకుంటే నేను అగిపెట్టి సూసైడ్ చేసుకుంటే నేను భయనిస్తా. పనికి మాలేదని మా వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు సార్. 108 కి ఫోన్ చేశారా? ఒక్క నిమిషం సార్. హలో 108. నా కోసం 108 ఫోన్ చేస్తున్నారా? మా సుధీర్ సూసైడ్ చేసుకుని ఇటుపక్క రావద్దండి దయచేసి. మళ్ళీ బతికేస్తాడు. ఇంకా బతికే ఉన్నాడా? చెప్పేసాను రా. అరే ఏంటి ఊపుతున్నాడు ఎవడో టవర్.
మీరు కిందకు వచ్చేయండి సార్, మీరు సూసైడ్ ఆపేస్తాను అనవసరంగా. మా ఇంట్లో బలుబులు లేవన్నా, ఒక్క బలుబు అన్నా పెట్టుకుంటాను సార్. థాంక్స్ అన్నా. ఓకే, అది తీసుకెళ్ళండి. ఏం కాంబినేషన్ రా, రెడ్ లైట్ నువ్వుని. కరెక్ట్ గా 5 లెక్క పెడతాను, దూకేస్తాను చూడండి. 5 అన్నా లేట్ అవుతుందన్నా దూకన్నా. లాగ్ అవుతుంది, దూకే. అన్నా నువ్వు దూకడం చచ్చిపోవడం పాడితావడం లేదన్నా, డైరెక్ట్ తిరిగి దూకన్నా. తోచేత్తా నా డిమాండ్స్ కనుక్కోవాలి కదరా, కనుక్కోకుండా మీరు ఇద్దరు చచ్చిపో అంటారండి. కిందరా చెప్పినోడు గ్యారెంటీగా వాడు పగబట్టాడు. మీరు చెప్పండి సార్. సార్ ఈ మనిషి ఇంక కనిపించడు బాబు, ఈ ఆకారం ఉండదు బాబు. సార్ ఈ ఆకారం లేకపోతే బయలు బోర్డు ఆకారాలు ఉన్నాయి ఇలాంటివి. నేను ఎందుకు చచ్చిపోదాం అనుకున్నానంటే నాకు పెళ్లి అవట్లేదు సార్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నాకు పెళ్లి అవట్లేదు సార్, చాలా ప్రాబ్లం ఉంది. ఓకే అయిపోయింది, పైకి వెళ్ళు. అన్నా నువ్వు మొన్న ఆ ఈవెంట్ లో పాట పాడావు కదన్నా. అవును సార్. ఒక్క నిమిషం ఆ పాట పాడన్నా నా కోసం. ఓకే. అడిగా నేను పాడలేదు సార్. నువ్వు పాడలేదన్నా? ఇప్పుడు పాడలేదన్న. పాడన్నా. అడిగా ఎంతమందిని అడిగాను. ఒక్కసారి వాడవయ్యా. మీకు కోరస్ మేము ఇస్తాం సార్. రెడీ. అన్నా మొన్న D10 లో మ్యాజిక్ చేసావు కదన్నా. అవును సార్. ఒక్క నిమిషం చేయన్నా, ఈ పేపర్ వాడికి ఇచ్చేస్తే ఇది చించి అతికించాలి. చెప్పాడు. రెడీ మ్యాజిక్ చూడడానికి అందరూ రెడీగా ఉండండి. రెడీ. 1 అన్నా 2 పేపర్ వచ్చేద్దరే. పేపర్ ఏదన్నా? నేను చేయాలరా మ్యాజిక్. నీ చేతిలోకి వస్తే ఎలా వస్తుంది? మెజిషియన్ నేనా నువ్వా? అన్న వదిలే, నువ్వు గ్రేట్ మ్యూజిషియన్ అని అన్న. ఒక్కసారి మాట తప్పితే బాగోదురా. చచ్చిపోతాను సార్, చచ్చిపోతా. అరే వద్దాను రా రే, ఇక్కడ మొత్తం చించేస్తాడు అమ్మ. తొందరగా ఎక్కువ. ఎవరో వస్తున్నదిరా. అది సుధీ, నువ్వు చచ్చిపోవద్దు సుధీ. నీకెవరితోని పెళ్లి కాలేదని ఇలా చచ్చిపోతావా? నేను నీకున్నాను సుధీ. అదిరా ఫ్యాన్స్ అంటే. అమ్మా జాగ్రత్త అమ్మా, ఈడెక్కేస్తాడు. అరే అప్పటికే ప్లేస్ లేదా? ఐ లవ్ యూ పెళ్లి చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకొని చచ్చిపోతే ఏమవుతుంది అమ్మాయి? అరే పెళ్లి కోసం కదా వచ్చావు చచ్చిపోవడానికి. చచ్చిపో. అదే కావాలి నీకు? పెళ్లి కావాలి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయింది. నీ సూసైడ్ ప్లాన్ నీకు ఉండే కానీ ఆల్ ది బెస్ట్ అన్న. దిగు. ఏంటి వెళ్ళిపోతుంది? పెళ్ళైన పర్లేదు చేసుకుంటా. ఆల్ ది బెస్ట్. అరే బావా, రేపు సూసైడ్ ఆపేద్దాం రా. సరే పదండి, నీ ప్లాన్ నువ్వే చూసుకో. ఏంటో నా పరిస్థితి, పెళ్ళి అవుదేమో. ఇలా సెల్ టవర్ లెక్కాలి. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సుధీర్ సూసైడ్ చేసుకుంటాడంటే ఇంతమంది ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు సుధీర్. ఫ్రెండ్స్ అలాగే ఉన్నారు, అనుకూల శత్రువులు. బాగుంది, వెరైటీగా అనిపించింది. నాకు బాబు సార్ బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. కాకపోతే ఈ ఫినిషింగ్ టచ్ వచ్చేటికి ఎండ్కి వచ్చేటికి ఏదో కొద్దిసేపు మాట్లాడుకుని అయిపోయినట్టు ఉంది తప్ప సుధీర్ కి సొల్యూషన్ లాంటిదో లేకపోతే ఏదో ఒకటి ఫన్నీగా ఎండవలా. ఆడికి సొల్యూషన్ రాయలేదు సార్. బట్ థాట్ బాగుంది, గుడ్, బాగుంది.